పిల్లకాయలు నేను ఇవాళ పెసరట్టు దోశ చేసుకుంటున్నాను నైట్ డిన్నర్కి. యాక్చువల్గా పెసరట్టు దోశ ప్రొసీజర్ అని నెట్లో వెతికాను. అందరు కొంచెం బియ్యం కూడా నానేస్తున్నారు. నేనైతే ఇవి ఆఫీస్కి స్ప్రౌట్స్ తీసుకొని వెళ్ళాలి అని నానేసి మర్చిపోయాను దీని సంగతే. మొన్న యాక్చువల్గా ఫ్రైడే ఇవి తీసుకొని వెళ్ళాల్సింది, కాకపోతే దానిమ్మకాయలు తీసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ తెచ్చి నిన్న నైట్ నా డిన్నర్ అదే అయిపోయింది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోయింది. లంచ్ ఏంటంటే నాది ఇవాళ ఒక వెజ్ పఫ్ 2 సమోసాలు తినేసి అలసిపోయి నిద్రపోయాను. అలా లంచ్ స్కిప్ అయిపోయింది. లంచ్ టైంలోనే 2 సమోసాలు పఫ్ తిన్నవాడు మళ్ళీ ఎవరన్నా ఇంకేమైనా అన్నం తింటారా మనిషి అన్న వాళ్ళు. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకొని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి, అంటే డిన్నర్. పెసరట్టు ఎట్లా వస్తే అట్లా తింటా. నేనైతే తింటాను, కొంచెము జింజర్ వేస్తాను. ఏమంటారు, జీలకర్ర లేదు. జీలకర్ర లేకపోతే ఎట్లా గైస్? చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం. సోంపు వేద్దాం. ఓకే ఫైన్. జీలకర్ర లేదు కాబట్టి జీలకర్ర లాంటి సోంపు వేస్తున్నాను. తగినంత ఉప్పు, ఒక చిన్న ముక్క అల్లం వేసి గ్రైండ్ చేసి దోశల పెనం మీద వేసుకోవడమే, అంతే. అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు. నా దగ్గర పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అయిపోయినాయి. ఒకసారి నేను ఎండుమిరపకాయలు అంటే నా పక్కన నేబర్ అనుష ఉంటుంది, అవి ఎండుమిరపకాయలు అన్నారు, ఆ పచ్చిమిరపకాయలే పండిపోయినాయి, పండు మిరపకాయలు అవుతాయి అని అన్నదన్నమాట. అది సడన్గా గుర్తొచ్చింది. సో నా దగ్గర పచ్చి పండు మిరపకాయ ఉంది, అది వేసేసాను. ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయో? ఎక్కువ అవుతుందేమో, ఒకటి తీసేయడం బెటర్. ఐ కాంట్ ఈట్ మోర్ స్పైసీ. ఏం నలగట్లేదు. కష్టపడి అంత గ్రైండ్ చేస్తే ఇదేదో పిసిరంత అయింది, ఒక ముక్కులోకి వస్తుంది అనుకుంటా. అయ్యయ్యో, ఫస్ట్ వన్ ఎటు సరిగ్గా రాదేమో, మాడిపోతుంది. జాగ్రత్తగా చేయాలి. ఒక దోశ వస్తుంది గైస్. గైసు పిల్లకాయలు ఒక దోశ, ఒక పెద్ద దోశ, చిన్నవి 2 వస్తాయి. ఉత్త పెసలు తిన్నా మొలకలు వచ్చినాయి, బాగుండేది. అనవసరంగా ఇంత పెద్ద జార్లో గ్రైండ్ చేసా. రేపు ఏమనుకుంటుంది, ఇవాళ వండుకున్నావా అని. రోజు బయటే తింటున్నాను, డిన్నర్ వచ్చేసే పనే లేకుండా ఫ్రూట్స్ అవి ఇవి తిని అడ్జస్ట్ అయిపోతున్నాను. రేపు ఈ సీత ఫీల్ అవుతుందేమో, హట్ అవుతుందేమో ఎక్స్ట్రా గిన్నె పడిందని. డైలీ 2 ఒక టీ కప్పు, ఇంకా ఆఫీస్కి తీసుకొని వెళ్ళే స్నాక్స్ బాక్సులు, ఇన్ఫ్యూజర్ చేయబెట్టాలంటే భయం వేస్తుంది. పచ్చిమిరపకాయలు ఏమవుతాయా అని, కారం మంట పడతాయి వేళ్ళు నాకు పచ్చిమిరపకాయలు టచ్ అయితే. యాక్చువల్గా పిండి రుబ్బడం కూడా ఒక ఆర్ట్. ఇది మాత్రం కరెక్ట్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది అనుకుంటున్నాను. ఇలా పెనం వేడెక్కిందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని నీళ్ళు ఇలా చిలకరిస్తే సుయ్యి అని ఇట్లా అనాలి, వేడి చల్లారిపోకుండా. ఆ తర్వాత దోశని స్ప్రెడ్ చేయాలి పాజ్ చేసి. ఉల్లిపాయలు ఇవన్నీ రెడీ చేసుకున్నాను. బాబాయ్ హోటల్ ఉంది 1947. ఉల్లి దోశ, ఉల్లి పెసరట్టు, ప్లెయిన్ పెసరట్టు, ఉల్లి పెసరట్టు, కారం పెసరట్టు, ఉప్మా పెసరట్టు, ఇన్ని చాలా వెరైటీస్ ఉంటాయి. సో దాని అమౌంట్ నేను ఇవాళ సేవ్ చేసినట్టు అనుకోవాలి. మళ్ళీ అందులో గీ ప్లెయిన్ పెసరట్టు, గీ పొడి పెసరట్టు, గీ ఉల్లి పెసరట్టు, ఎన్ని రకాలు పెట్టి జనాల్ని బాబాయ్ మోసం చేసేస్తున్నాడు. స్టార్టింగ్ అయితే ఇలా చేయడం బెటర్ అనిపించింది. ఉన్నది పిండి కొంచెం కదా. ఉల్లిపాయ
దోశని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, అంతే ఈజీ. ఇది ఇప్పుడు బాగా వస్తుంది అని అనుకుంటున్నా, అంటుకోకుండా, అడుగు అంటుకోకుండా. ఇదెంత లెంతీ అయినా పర్వాలేదు గైస్. ఇది పెసరట్టు, మొలకలు వచ్చిన స్ప్రౌట్స్ పెసరట్టు వితౌట్ బియ్యం. అందరు బియ్యం వేశారు, నేను బియ్యం వేయలేదు, అంతే. స్ప్రౌట్స్ పెసరట్టు స్పెషల్. పొగలు భలే వస్తున్నాయి. ఒక పచ్చిమిరపకాయ, అక్కడక్కడ కొన్ని ఉల్లిపాయలు రెండు వేద్దాం, మళ్ళీ ఉల్టా తిప్పాలి కదా. గీ ఆయిల్ రెండు మిక్స్ చేసేసా, కొంచెమే గీ ఉంటుంది. సూపర్గా వస్తుంది అనుకుంటున్నట్టుగానే వస్తుంది, కానీ కింద మాడుతున్నట్టు కూడా అనిపిస్తుంది. తిప్పాలి స్లోగా. జగన్మోహనాని కృష్ణ జగవన పాలింప. వావ్, బియ్యం లేకుండా ఎర్రటి పెసరట్టు రెడీ. చాలా బాగుంది. స్మెల్ కూడా పెసరట్టు దోశ స్మెల్లే వస్తుంది. పెసరట్టు కాకుండా ఇంకేం స్మెల్ వస్తుంది. జగన్మోహనాని కృష్ణ జగవన పాలింప నీ జగన్మోహనాని కృష్ణ. కృష్ణ జగవన పాలింప నీ. సూపర్ మచ్చి. ఏం చేసినా అంతే, అది ఫస్ట్ క్లాస్లో తిరగాల్సిందే. ఇది రాదు అనడానికే లేదు, అన్నీ తెలుసు అన్నట్టుగానే చెయ్యాలి. అదే టాలెంట్, అదే కాన్ఫిడెన్స్, అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పు లేదు. పాలింప నీ. కొంచెం ఉల్టా సైడే తిప్పుదాం, భలే కాగుతున్నాయి అవి కూడా ఉల్లిపాయలు. ఆ టేస్ట్ బాగుంటుంది. ఉల్లి దోశ అంటే ఇదే గైస్. ఏంటో అనుకుంటున్నాడు బాబాయ్ హోటల్ 1947. కాంపిటీటర్స్ రెడీ అవుతారు. నేను దోశల సెంటర్ పెట్టానంటే కార్న్ దోశ, ఒకసారి వీటి దోశతో చేశాను, ఒకసారి మామూలు పిండితో చేశాను. దోశ పిండితో చేశాను. వెరైటీ దోశలు చెయ్యాలి. మంచి స్మెల్ వస్తుంది. అంతే, మిక్సీ పట్టడం రావాలి, దోశ వేయడం రావాలి. వాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వేయాలి, అంతే. మళ్ళీ ఎక్కువ మార్చొద్దులే. పాజ్. పిండి వేయాలి కదా, పాజ్ చేయాలి. నీట్గా కొంచెం కూడా వేస్ట్ చేయకుండా పిండిని. తక్కువ అవుతుందేమో అనుకున్నాను పిండి క్వాంటిటీ చూసి, కానీ సరిగ్గా సరిపోతుంది. 2 దోశలు సరిపోతాయి నా పొట్టకి. 2 పెసరట్టు దోశలు.
అందరిలాగా నేను జీలకర్ర వేయలేదు. జీలకర్ర నేను సోంపు వేసాను. సాఫ్ అంటారు, సోంపు అంటారు. అదే టేస్ట్ చేద్దాం. సూపర్ అంటే సూపర్. సాల్ట్ కూడా సరిగ్గా సరిపోయింది, తగినంత సరిపోయింది. $1947 క్లోజ్ చేసుకోవాల్సింది. ఇంకా దానికంటే మంచి టేస్ట్ ఉంది. అప్పుడే సగం అయిపోయింది, ఇంకోటి అవుతుండగానే డిన్నర్ ఓవర్. ఇలా అంటుంటే లేస్తుంది నీట్గా. అడుగంటకుండా ఉల్టా తిప్పితే బాగుంటుంది టేస్ట్. కానీ ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఫోల్డ్ చేసి ఇలా పెట్టాలి. ఫోల్డింగ్ వద్దులే, తిప్పడానికి ట్రై చేద్దాం. పర్ఫెక్ట్గా తిరిగింది. కొంచెం ఆనియన్స్ కాగితే ఇలా టేస్ట్ బాగుంటుంది. క్రీమ్ రాసుకోలేదు, ఎందుకంటే వంట చేసేటప్పుడు మాయిశ్చరైజర్లు అలాంటివి రాయకూడదు చేతులకి. టిప్ ఆఫ్ ద డే, చేతులు నీట్గా అనిపించాలి కదా అన్నట్టుగా మాయిశ్చరైజర్లు అలాంటివి చేస్తే ఫుడ్లోకి వెళ్తాయి. శుభ్రంగా చేతులు కడుక్కొని చేయాలి. ఓకే, సగం తినేసాను కదా, ఇంకా అయిపోయినట్టే. ఈ మాత్రం ఆనియన్స్ కాగితే మాత్రాన టేస్ట్ అదురుతుంది, బాగుంటుంది అని అర్థం. టీవీ చూసుకుంటూ చూద్దాం కదా, టీవీలో రీఛార్జ్ అయిపోయింది. మొన్న శ్రీలీల మూవీ 20 minutes మిగిలిపోయింది. స్టూడెంటా ఏదో సినిమా పేరు, అదన్నా చూసుకుంటూ కంప్లీట్ తినొచ్చులే అనుకున్నాను, కానీ చేసేలోపే తినేసాను ఒకటి. 15 minutes వీడియో ఇది, అంతే అప్లోడ్ చేస్తాను యాజ్ ఇట్ ఈస్. చాలు, సిమ్లో చేస్తాను కాబట్టి కొంచెం టైం టేకింగ్. హైలో చేసుకునే వాళ్ళు హైలో చేసుకోండి, నష్టమేం లేదు. మాడితే మీ దోశలు ఇలా పొగ వస్తుంది చూడండి హైలో పెడితే. నాకు ఇదంతా హ్యాండిల్ చేయడం కష్టం. సిమ్లో అయితే ఈజీగా అయిపోతుంది. ఓకే, ఆల్ డన్. స్టవ్ ఆఫ్ చేయడం అంతే. యమ్మీ యమ్మీ పెసరట్టు రెడీ. ఒకటి ఫ్లాష్, వితౌట్ ఫ్లాష్. ఇలా దగ్గరికి ఇలా జూమ్ చేసి 15 minutes వీడియో అన్నాను కదా, మరి ఆ మాత్రం ఉండాలి కదా. ఇంకా 15 seconds ఉంది. ఇలా జూమ్ చేసి ఒక ఫొటోస్ ఓకే రావు కదా వీడియోలోకి, ఇంకా షార్ట్స్ చేస్తే వస్తుందేమో.